ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నాగంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 11 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఊరి గుడిసెల్లో నుంచి బిల్డింగుల వరకు, అంటే ఊరు 4 మూలల వైపు దొంగతనం చేయడం జరిగింది. వారు ఎవరన్నది ఇప్పటివరకు తెలియదు. సీసీ కెమెరాలలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు కనిపించలేవట. అయితే ఎస్ఐ వచ్చి డాగ్స్ తీసుకొచ్చి అందరి ఇళ్ళల్లో చూసి అందరినీ పిటిషన్ తీసుకొని ఏం జరిగింది ఏం కదా అని మొత్తం తెలుసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న బాధితులు చెప్తున్నారు, వారు కొందరు పెళ్ళిళ్ళకు పోయారట, కొందరేమో బాధల మీద హాస్పిటల్కి పోయారు, కొందరు ఇక్కడైతే వీళ్ళు బిల్డింగ్ మీద పడుకున్నారు. దొంగలు అని లేచి అరుస్తుంటే ఏందని చెప్పి వాళ్ళు బయటకు రాగానే వీళ్ళ డోర్లు కూడా తీసి ఉన్నాయట. చూసేవారికెళ్ళనే వీళ్ళ బంగారం కూడా లేదట. మొత్తం అంగడంగడి వేసిపోయినారు ఊర్లో. పెట్టుకున్నా లెక్కలు తీసిరు. ఇవన్నీ అంగడి మన దాకా చదువుకున్నా నేను. కాలం వలగొట్టిరు, బీరువా తీసిరు, బీరువా వలగొట్టి 10,000 రూపాయలు తీసుకుపోయారు. 20 తులాల పట్టగొలుసులు తీసుకుపోయారు. ఇవన్నీ వచ్చే వరకు అంగడు ఉంటే మా బావ కొడుకు చూసి ఫోన్ చేసి చెప్పిండు నాకు. 3కి ఫోన్ చేసిరు. 3కి ఫోన్ చేసి 6కి వచ్చినాక సాలరీ వచ్చి ఇంట్లోకి పోద్దామంటే ఇంట్లోకి రాలేదు. సాలరీ వచ్చినాకనే వచ్చినాం. ఇవన్నీ చూసిరు, ఫింగర్ ప్రింట్ తీసుకున్నాక మళ్ళీ అత్తమని పోయిర్రు. లేకరో ఇంకా ఎవరో వచ్చిపోయారు. మరి 2 పోయినాయి. ఒక అబ్బాయి 20 తులాల గొలుసులు పోయినాయి, 10,000 రూపాయలు పోయినాయి సారు. అంతే. దొంగలు అన్న వరకు బయటకు వచ్చినాం. వచ్చి చూసే వరకు దర్వాలు కుళ్ళ ఉన్నాయి. ఏందని ఇంట్లోకి వచ్చి చూసే వరకు ఈ బీరువలు కాయలు ఉన్నాయి. ఇక నాయి గుండ్లు లేవు, నాయి 2 జోళ్ళ పట గొలుసులు, ఒకటి 20 తులాలవి, ఒకటి 14 తులాలవి. ఈ గొలుసులు ఒక బంగారు షైను పావులెత్తు కమ్మి తులం. ఇక మా మన్మరాలు అంటే అవి గొలుసులు ఉండే చిన్నవి. ఒక చిన్నది ఉంగరం ఉండే సంటి పిల్ల పెట్టింది, ఆ గొలుసులు పోయినాయి. మా బిడ్డ గొలుసులు పోయినాయి. వీళ్ళంతా అంగడంగడి చేసిన ఇంకా గోళ్ళ కావాలా 3,000 రూపాయలు ఉంటే అవి కూడా పోయినాయి. బుధవారం పెళ్ళి అయింది. బేస్తవారం శుక్రవారం ఉన్నాము. నిన్న శనివారం మళ్ళీ అక్కడ నా కోడలు డెలివరీ అయిందంటే అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయినా. ఇక నిన్న ఇక పొద్దుకి ఇట్లా జరిగింది. పొద్దుగాల ఆయన మాకు మాటలు చేయగానే పొద్దుగాల వచ్చిన సార్ నేను. ఇంతే సంగతి. పైసలు మాత్రం అవి 10,000 రూపాయలు అందులో పెట్టిన ఒక 1,500 తీసుకొని పోయినా. 1,400 రూపాయలకి వెళ్ళి ఆయనతో ఒకసారి 1,000 రూపాయలు కూడా చేసుకున్నాం. 1,500 ఉంటే ఆయనకి అవి తీసుకొని పోయినా. అక్కడ మ్యాన్లో పెట్టి పెళ్ళికని పోయినా. అక్కడికి వెళ్ళి అటే పోయినాయి. మళ్ళీ కోడలు డెలివరీ అయింది అనగానే మళ్ళీ అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి వచ్చి ఏం చేసినాం అనగానే ఆయనకి అటే పోయినా. నేను కోడలిది ధర్మారం. ఇంతే సంగతి. డెలివరీ కోసమే అనే చిన్న కొడుకు పంపిస్తే అంత తీసిన అందులో ఊరకట్టిన. ఇక వచ్చే వరకు ఈ సుట్కేసి ఇడవాడు ఉంది, బట్టలన్నీ ఆడవాడు ఉంది. ఇక గందరగోళం చేసిరు. ఇక కుండలల్లో కూడా నేను ఏం పెట్టుకోలేను సార్. ఇక కుండలు కూడా ఎత్తేసిరు. ఇక కుండలు కురాడు కుండగా బోనాల కుండలలో ఏముంటుంది గవి కూడా చదిరిరు. ఇక్కడ బియ్యం సంచి, బాసన్ల బియ్యం సంచి ఉంటుంది, అది ఇట్లా మూత తీసిరు లోపారు. అందులో దొరుకుతాయి అని ఒక గీటు మాత్రం ఇక బాగులు మాత్రం ఉంటుంది. అందులో ఏం లేవు కానీ కాకపోతే ఇక అది మస్కట్ సేద్దాలు ఉన్నాయి అంతే. మా ఇంట్లో దొంగలు పడ్డారనుకుని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తెలియగానే మేము వచ్చినాం. 5:30కి వస్తే ఇక్కడికి 8 వరకు వచ్చినాం. ఇంట్లో వెండి 3 తులాల వెండి పోయింది. డబ్బులు గల్లగురికిల చిన్న అబ్బాయి పోయినాయి. 3,000 పోయినాయి. మళ్ళీ
ఏం లేదు సార్, వెండి పోయింది, డబ్బులు పోయినాయి. ఎవరో తాళం బల కొట్టుకొని ఇంట్లోకి వచ్చారు, గుర్తు తెలియని వ్యక్తులు. మా పక్కింటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చినాం. మేము హైదరాబాద్ వెళ్ళినాము, బాబుకి హెల్త్ బాగాలేకపోతే చూపెట్టడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళినాం బుధవారం రోజు. మా ఇల్లునే కాదు, మా ఇంట్లో కాకుండా ఇంకా వేరే వాళ్ళ ఊళ్ళో కూడా వెళ్ళేసిరంట. బంగారం డబ్బులు ఇట్లా తీసుకెళ్ళట. 10-11 ఇళ్ళల్లో దోపిడీ జరిగిందట సార్. ఎస్సీ కాలనీలో 3 ఇళ్ళల్లో పడ్డారు, లోకల్లో 10-12 ఇళ్ళు అని చెప్పారు. చిన్నమ్మ వచ్చి లేపుతే చాలా సపోర్ట్గా వినవాడకపోతే మళ్ళీ గోళ్ళెం కొట్టింది. తలుపు కట్టే వరకు లేచి మా కొడుకు లేచి వచ్చాడు. నేను అక్కడ నుండి ఓలు అని అంటున్నా. అక్కడి నుంచి ఆయన మా కొడుకు లేచి వచ్చి తలుపులో తీసేవారు. సందకలు చూసేవారు బుచ్చమ్మన్నాడు. సరే ఏం సినిమా అని అంటే అప్పుడు లేచి వచ్చి బేడం తీసాడు. లోపల బేడం తీస్తే ఈ బయట బేడం పెట్టింది. బేడం తీయమ్మ అని అంటుండు. అన్నగాని కూడా ఆ బేడం తీసినాక అప్పుడు మేము బయటకు వచ్చాం. ఎంతమంది ఉన్నాం. ఏం జరిగింది? 3 గంటలకు మేము లేచినాం. 3 గంటలకు అప్పుడు టైం చెప్తే 3 గంటలకు ఏమన్నారు? ఏమన్నారు అందరం గదే తిరిగిన మాట ఇట్లా ఇంకినాం చూసినాం. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామని వాళ్ళకు మాట ఇచ్చి పిటిషన్స్ తీసుకొని వెళ్ళారట. దీనిపై పోలీసు వాళ్ళు విచారణ చేసి ఆ దొంగల్ని పట్టే ప్రయత్నంలో ఉంటామని, ఆ దొంగల్ని కంపల్సరీ పట్టుకుంటామని హామీ ఇచ్చి వెళ్ళారు.